పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల నిజం చెప్పు కిట్ట బాబు అంటే సరిపోదు నువ్వు కూడా మారాలే అర్థమైందా ఏటో చూపు ఏంటే మళ్ళీ నువ్వు కూడా అలా చూస్తావంటే తొందరగా పద అసలే సంబరాల్లో నేను సాధన చెయ్యాలి వెళ్ళిపోదాం కోణంగి ఎక్కడ ఎక్కడ చెప్పు ఆ కోణంగాడి వల్ల కదా ఇన్ని తలవంపులు వచ్చాయి నాకు రేయ్ కోణంగి అసలే కూడి తిని ఎలా అయిపోతుందిరా ఎక్కడ తెచ్చావరా రే కోణంగి ఎక్కడ దాక్కున్నావురా ఇవాళ నా చేతికి దొరకాలి నీ బతుకో టింగ్ బడేలే నువ్వు గాని నాకు దొరకాలి నీ చేతిలో నా బతుకు టింగ్ బడేలే ఎక్కడ్రా చెప్పేస్తున్నారా సత్యంరా దేవుడా నన్ను గుద్దేసి నువ్వు పడిపోతావే బలబలే 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 బాగైంది బాగైంది రేయ్ ఇది సంకలు గుద్దుకుని సంబరపడే సమయం కాదురా ముందు లేపరా నేను లేపను అయినా ఒక్కసారి గుద్దుకుంటే కొమ్ములు వచ్చేస్తాయి అంటారు అందుకే ఇంకోసారి గుద్దుకుందాము అంటేనే లేపుతా రేయ్ అది బుర్రలేని వాళ్ళకి నీలా బుర్రనోళ్ళకి కాదురా అవును బాగా చెప్పావు నాకు బుర్ర ఉంది ఇప్పుడు ఇప్పుడు లేపుతా లేపరా అమ్మయ్యా అబ్బా బతికించావురా బాబు హే ఇందాకనే సచ్చానన్నావు కదా అప్పుడు ఎలా బతికవు అసలు నువ్వు ఎవరు నిన్ను చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది చెప్పు నువ్వు ఎవరు నువ్వు ఎవరు చెప్పు చెప్పు చెప్పరా అలా మాటలతో నన్ను కంగారు పెట్టేకిరా ఇప్పుడే చచ్చి బతికాను అదే అడుగుతా ఉన్నా ఎలా చచ్చి బతికావని ఎక్కడ అడుగుతుంటే అడుగుతావేట్రా చెప్పు నిన్నే
నువ్వు గుద్దినప్పుడు కింద పడిపోయాను కదా, అప్పుడు చచ్చిపోయాను. ఆహా. మళ్ళీ నువ్వు పైకి లేపావు కదా, అప్పుడు బతికానన్నమాట. అర్థమైందా? ఓహోహోహో, అదా సంగతి. అర్థం కానట్టే ఉంది గాని అర్థమైంది. పోనీలే, మొత్తానికి అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పు, ఎందుకంత అడవాడుగా పరిగెడుతున్నావు? ఎరా, నేను ఎందుకు పరిగెడుతున్నానో నీకు తెలవదా? రానా? అవునరా, పొమ్మంటం లేదు కదా, రమ్మని అంటున్నాను కదా. సర్లే చెప్పు. అడ్డడ్డడ్డడ్డడ్డే, ఏవీ తెలియనట్టు ఏ నాటకాలు ఆడుతున్నారా కోణంగా? కోణంగా? ఓహో, నువ్వెతికే కోణంగా? అవును, ఆ కోణంగాడివి నువ్వేనని నాకు తెలుసు. నిన్నే ఎతుకుతున్నానరా కోణంగే. నేను కోణంగిని కాదురా. నువ్వు కోణంగివి కాదా? మరి కాకపోతే నువ్వెవరు? నేనెవరో చెప్పుకో చూద్దాం. వారనే, నేను చెప్పేది అదే కదరా. నేను అడిగితే నువ్వు కాదన్నావు కదా, మళ్ళీ నన్నే చెప్పంటావు బెటర్ నట్టంగి బడేలో. అవును కదా, అదే. ఆ పేరు కాకుండా ఇంకో పేరు ఏదైనా చెప్పు. రేయ్, నన్ను ఇలా ఇసిగిస్తే నాకు మోసడ్డ సిరాకం. అయినా అసమంటప్పుడు ఏం చేస్తానో నీకే కాదు, నాకు కూడా తెలవదు. వీడు అసలే పిచ్చాడు, ఏదైనా చేస్తాడేట. వద్దులే. ఏంట్రా ఏంట్రా అడి తిరిగి ఆలోచిస్తున్నావు? ఈ నుంచి ఎలా తప్పించుకోవాలానా? ఆ పప్పులేవి నా దగ్గర ఉడకవు. ఈ రోజు నిన్ను వదలను, నువ్వు కూడా నన్ను వదలకు. అర్థమైందా? ఇలా తగులుకున్నావేట్రా? మా కమలి పొద్దున్నే చెప్పింది, అయ్యా ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండు, వీలైనంత వరకు ఎవరితో మాట్లాడకు, ఎందుకైనా మంచిదని చెప్పిందిరా. అయినా నేను వింటే కదా, ఇలా నీ చేతిలో రాసిపెట్టుందని నేను అనుకోలేదురా. నాకు మాత్రం నువ్వు నా చేతిలో చిక్కుతావని నాకు తెలుసు. అవును, ఇంతకీ కమలి ఎవరో? కమలియా? నాకేదో శివుడైనట్టు అంత గట్టి కడతావంటే చూసేవాళ్ళు ఎవరైనా ఇంటే నాకు శివుడు అనుకుంటారు. కూసింత నెమ్మదిగా చెప్పు. గోగితే గాని చెప్పలేవా? గోగితే గాని మాట బయటికి రాదా? అయ్యిందా? అసలు ఏం చెప్పావురా? నాకేమన్నా శివుడు అనుకున్నావా? కూసింత గట్టిగా చెప్పు. కమలి ఎవరో కాదు, నా కూతురు. కమిలి నీ కూతురైతే మరి నువ్వెవరు? నేను కమలి తండ్రిని. ఓహోహో, మరైతే నేనెవరిని? నువ్వు కోనంగివి. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. అమ్మయ్యా, ఇక నన్ను వదిలేస్తాడు. సరేరా కోనంగి, ఇక నేను వెళ్ళొస్తాను. ఎక్కడికెళ్తావురా? నీకు గుర్తొచ్చింది కదరా? అవును, నాకు గుర్తొచ్చింది. నువ్వు నేను ఎతుకు ఇంట్లో నీకోసం నీ చెల్లి మళ్ళీ ఎంత బాధపడుతుందో నీకు తెలుసారా? అట్లాంటి పిచ్చి మాతల్ని ఒక్కతిని వదిలేసి నువ్వు మాత్రం చెట్టా పట్టాలేసుకు తిరుగుతావా? రేయ్, పొదరగూడానికి వెళ్దాం. నిన్ను తీసుకెళ్లి నీ చెల్లి మళ్ళీ దగ్గర వదిలేస్తాను. నువ్వు లేవన్న బెంగతో ఎంత తింటోందో తనకే తెలియకుండా తినేస్తుందిరా. పాపం ఆ పిచ్చి పిల్ల, నీ వల్ల ఆ పిల్ల ఎంత బాధపడుతుందో ఆలోచించావురా? ఒక్కసారైనా ఆలోచించావురా? పాపం ఒళ్ళు తెలియకుండా నిద్ర అవుతుందిరా. అసలు ఇదంతా ఎందుకు? కేవలం నీ మీద బెంగతో కాదా? చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. రేయ్, చెప్పరా అంటే అటు ఇటు దిక్కులు చూస్తా పెట్టరా తెక్క మొక్కవాడా? నువ్వు మల్లి గురించి చెప్పేదంతా అబద్ధంరా. అలా చేసేది మళ్ళీ కాదురా, నువ్వు. ఈ విషయాలు చెప్పాల్సింది నాకు కాదు, మల్లి గురించి నువ్వు తాతీగా అర్థం చేసుకో. ఏంట్రోయ్, నేను నీకు చెప్తుంటే తిరిగి మళ్ళీ నువ్వు నాకు అదే చెప్తున్నావేంటి? రే, ఇకనైనా మారరా.
ఈ కథలో అందరూ మారిపోతున్నారా. నువ్వు కూడా మారరా, నా మాట ఎనరా. ఆ పిచ్చి దానికి మనవు చేసి ఒక ఇంటికి పంపరా. అలాగే వీలైతే నువ్వు కూడా ఒక ఇంటికి వెళ్ళు, సరేనా? ఇంకా కాసేపు ఉంటే పిచ్చిడికి కాదు నాకు వస్తుంది. ఈ నుంచి నేను తప్పించేవాడు లేడా. సామే చెట్టుకే సామే, నువ్వే కాపాడాలన్నా. హనుమయ్యా, నన్ను తలుచుకున్నావా అయ్యా? ఏంటి హనుమయ్య గారు, ఏమైంది? వచ్చావా బాబు? సామే చెట్టుకే సామే, ఈ భక్తుల మీద జాలి చూపించి నువ్వు ఉన్నావని మరొక్కసారి నిరూపించుకున్నావు స్వామి. దండాలు స్వామి, నీకు దండాలు. నేను మీతో మాట్లాడుతుంటే మీరెవరితో మాట్లాడుతున్నారు? ఆ చెట్టుకే సాములతో బాబు. ఇదిగో ఈ పిచ్చోడితో బలైపోతుంటే ఎలాగన్నా రక్షించమని ఆ సాములకి దండం పెట్టుకున్నాను. ఇంతలో నా మొర ఆలకించి ఇదిగో మిమ్మల్ని పంపించారు. సామి సామే, మీ మూఢనమ్మకం మీదే. తప్పు బాబు, అలా అనకూడదు. లేకపోతే ఏంటండి, నేను అలా వెళ్తూ ఏదో మీ ఇద్దరు మాట్లాడుకోవడం చూసి వచ్చా. మీరేమో స్వామిలోరు పంపించారు అంటారు, స్వామిలోరు శిష్యుడు పంపించారు అంటారు. మీలో మీరు మాట్లాడేసుకోవడమేనా? ఎంతకీ ఈడేవడో? నేను కృష్ణని. నువ్వు కృష్ణవైతే మరి నేనెవరినో చెప్పుకోసొద్దాం. ఇప్పుడు నేనెవరో నేనే చెప్పుకున్నా కదా, అలాగే నువ్వు ఎవరో నువ్వే చెప్పుకో. అవునా? అది నిజమే కదా. ఇంతకీ నేనెవరిని? నువ్వు ఎవరో తెలుసుకోవాలంటే ఈ దారమ్మటే వెళ్ళిపో. అక్కడ కొంతమంది జనాలు ఉంటారు, వెళ్ళి వాళ్ళని అడుగు. అప్పుడు నీకే తెలుస్తుంది నువ్వెవరో. సరేనా? ఏటే ఈ దారం కూడా వెళ్ళిపోతే నేనెవరినో తెలుస్తుందా? అయితే సరే, వెళ్తాను. వెళ్ళి అంబయ్యా. నువ్వు అయ్యి బాబోయ్, ఇది మళ్ళీ మొదటికి రాడు కదా. అమ్మయ్యా, బతికించావు బాబు. లేకపోతే నా ప్రాణాలు ఇక్కడే పోయాయి. ఆడికి ఆ పిచ్చి ఎప్పుడు తగ్గుతుందో ఏటో. సర్లే. అవును, అదేంటి బాబు, నువ్వు ఇంకెక్కడే ఉన్నావు? గుడిలోకి వెళ్ళలేదా? రేపు మనువు పెట్టుకుని ఇంకా ఎలా తిరుగుతారేటి బాబు? వెళ్ళండి. మన వాళ్ళందరూ ఆదిపరశక్తి గుడిదారా పచ్చడి తోరణాలు కట్టి పందిళ్ళేసి అడవాడు చేస్తున్నారు. ఇలా సంబరాలు చూడండి బాబు. ఆ పచ్చటి తోరణాలు కట్టింది నేను, పందిళ్లు వేసింది నేను, అక్కడ హడావడి చేయమని చెప్పింది నేను. అట్టాటిది నేనెళ్లకుండా నాకంట ముందే మీరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అట్టా జరగనివ్వను. రే పిచ్చోడా, అందరూ కలిసి వెళ్దాం. నీ చెల్లి మళ్ళీని నువ్వే దగ్గరుండి ముత్తాబు చేసి జిత్తుతో మనువు చెయ్యాలి. అర్థమైందా? అవునా? నా చెల్లెలు మల్లియా? నేనింకా నా చెల్లి మళ్ళీ ఏమో అనుకున్నానే. ఆహా, ఇప్పుడు అర్థమైంది. మరి నా చేతులతో నా చెల్లి మళ్ళీ మనువు చెయ్యాలి అంటే ఆ మనువులో నాకు వర్ణం పెట్టాలి. అలా వర్ణం పెడితేనే నేను చేస్తాను. ఏంటి? అన్నం ఏంటి? నీకు ఏది కావాలంటే అది ఇస్తాం. సరేనా? సరే, పదండి వెళ్దాం. సరే పదండి కిట్టబాబు, వెళ్దాం. పదా. నిన్ను కదే కిట్టబాబుని. సరే పదండి వెళ్దాం. చూడు నాకన్నా మొన్న కిట్ట ఒరే బండరాముడు, లచ్చు ఏడి? లచ్చు, ఒరే లచ్చు. అమ్మా, లచ్చ నన్ను పిలవకు. ఎందుకురా? వద్దు. ఆళ్ళని కూడా వరుడిగా తయారు చేయాలి కదా. అది కాదు, లచ్చన్నొత్తే నన్ను ఈ యాసంలో చూసి ఏడిపిస్తాడు. ఇది వేషం కాదురా, సాంప్రదాయం. అయినా ఎవరైనా ఇలా మనువు బట్టలతో అందరికీ కనిపించాలనుకుంటారు. నువ్వేంట్రా అలా సిగ్గుపడుతున్నావు? ఓయబ్బో, ఇదంతా సిగ్గే.
అయినా పులి నోట్లో చేయి పెట్టి కొండ నెలకి మందు వేగల దిట్ట నా కొడుకు. ఆడికి సిగ్గెందుకు? అయితే సిగ్గులేని వాడంటావు. అంతే కదా మరి. అమ్మా అయ్యా అట్ట అంటుంటే నన్ను తిడుతున్నట్టుంది కదూ. అవునరా, నాకు అనిపించింది రోయ్. అయినా ఈయన గారు ఎటేపైనా మాట్లాడగలరు, ఆ వ్యక్త కౌలోర్లాగా. సరేలే, ఆ మహానుభావులతో మనకు పోలికేటు గాని ఇంతకీ లచ్చనం తయారు చేసావా లేదా? ఎప్పుడో తయారు చేశాను. ఆహా. కానీ అదిగో కమలి మనూసీరా మన ఇంటికి ఆడు ఉండిపోయింది. అది ఇచ్చి రావడానికి వెళ్ళాడు. ఏటి వరుడు వేషంలోనేనా? అదే వస్త్రధారణతోనేనా అని. అదేంట్రా, వస్త్రధారణ లేకుండా బయటికి ఎలా వెళ్తారు? నా ఉద్దేశం వరుణి వస్త్రధారణతోనా అని. అది ముందు చెప్పాలి కదరా. సరేలే సంబడం, చిన్నప్పటి నుంచి చెప్తున్నాయే పాఠాలు. ఇక నుంచైనా వాళ్ళకి నీతులు చెప్పడం మానే. ఎందుకంటే వాళ్ళే పసిపిల్లలు కాదు నీతో నీతులు చెప్పించుకోవడానికి. అవునులే, అది సరే గాని పాపం మన బండకి ఆకలిగా ఉందో ఏమో, ఏదైనా పెట్టకపోయావో తినటానికి? అయ్యో నామతి మండా, నిజమే. ఉండయ్యా, ఇప్పుడే నువ్వు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. ఏంటి అయోమయంగా చూస్తున్నావు? బండ ఏమి చిన్నపిల్లడు కాదు కదా. ఆకలైతే అడిగి మరీ తినగలడు. ఆడికి ఆకలేమో అంటేనే వెంటనే ఏదో తేటానికి బయలుదేరావు, కనీసం అడగలేదు. అర్థమైంది. నిన్నన్నానన్నగా నన్ను ఇట్ట ఆట పట్టిస్తున్నావు. అసలు నా లచ్చనని రాని, అప్పుడు నీకు మాట మాట బదులు చెప్తాడు. లచ్చన్న ఇంకా రాలేదేంటి? లచ్చన్న ఇంకా రాలేదేంటి? మను సమయం కూడా దగ్గర పడుతుంది. ఎక్కడికి పంపావు? చెప్పాను కదా, కమలికి మనసునిచ్చి రావడానికి వెళ్ళాడు. అమ్మా, ఒకవేళ ముహూర్త సమయం అయిపోయిందనుకొని ఆ ఆదిపరాశక్తి గుడి దగ్గర కమలికి తాళి కట్టేశాడేమో. అది నిజమేరా, ఎందుకంటే ఎల్లి శానాసేపు అయింది. అది కాక వీడిని కూడా వరుడుగా తయారు చేశాను. నువ్వన్నట్టు తాళి కట్టేసి కూడా ఉంటాడేమో. అయినా తాళి కట్టిన తర్వాత ఆలిని మన ఇంటికే తీసుకురావాలి కదా, అప్పుడు సరిపోయింది. ఇద్దరికీను దొందు దొందు అని. మేమేం చేసాం? చదివేస్తే ఉన్నమతి పోయిందని మను సమయం నిర్ణయించింది అయ్యోరు. ఆయన అందరినీ ఒక్కసారే ఆ ఆదిపరాశక్తి ఆలయానికి రమ్మన్నారు. మరి అలాంటప్పుడు మీరన్నట్టు లచ్చన్న వరుడు వేషం వేసుకుని వెళ్ళినట్టు మాత్రాన ఆయన గారు మనువు చేసేస్తారా? నిజమేనమ్మా, ఆ ఆదిపరాశక్తి గుళ్ళ అయ్యోరు శానా కోపిష్టి. అయ్య చెప్పినట్టు ఆయన మనం ఎవరూ లేకుండా మనం చెయ్యరుగాక చేయరు. ఏంటి అవతలందరూ గుడికాడికి చేరుకుంటుంటే మీరు ఇంకా ఎక్కడ నుంచి కౌర్లు చెప్పుకుంటారండి? కౌర్లు వరుడు వరుడు బొగ్గన సొక్క నుదుకున్న బాజకు నొసటున్న కళ్యాణ తిలకం పట్టు బట్టలు. రే వరుడంటే నువ్వేరా బండ? సేవంగి నిన్ను ఎలా చూసిందంటే ముద్దులే ముద్దులురా. ఇక్కడ పెద్దవాళ్ళం మేమిద్దరం ఉన్నావే. ఏం పర్వాలేదు, పిల్లల ఈ ముచ్చట్లు చూడడానికే కదా పెద్దోళ్ళు కూడా దేవుళ్ళకి మొక్కేది. ఏమంటావయ్యా, అవునా కదా? నిజమేరా, మీరెప్పుడు ఇలా ఆనందంగా ఉంటే అంతకంటే ఇంకేం కావాలి? పదండి, ఆలస్యం అయితే అక్కడ అయ్యోరికి కోపం వస్తుంది. పదండి పదండి వెళ్దాం. ఆగండి, ఇదిగో నువ్వు వీళ్ళని తీసుకుని వెళ్తా ఉండు. కమలిని మా అన్న తయారు చేశాడో లేదో చూసి నేను తీసుకొస్తాను. వెళ్ళండి రా మీరు. చూసావా అయ్యా,
ఆ అమ్మకే కొడుకుల కంటే కోళ్ళంటేనే ఎక్కువ పెట్టాం. అది ఇష్టం కాదురా. ఆడపిల్లలు లేని తనకి ఆ పిల్లలంటే తల్లి ప్రేమ అంతే. పదండి మనం వెళ్దాం. పదరా పెళ్లి కొడక. నన్నారే